నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. ఈరోజు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ జరిగింది. ముఖ్యంగా మంత్రులు, కీలక నేతలైతే హాజరైనట్టుగా తెలుస్తుంది. పలు అంశాల మీద చర్చించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫలితాల మీద కూడా సమీక్షించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా అయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ చర్చలో కీలక అంశాలు ఏంటి, ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏమైనా అంశాలు చర్చించారా, మరి రాజ్యసభ సంబంధించి ఎవరికి అవకాశం ఇస్తారు అనే విషయాల గురించి ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి. సో ఈరోజు టీ కాంగ్రెస్ నేతల భేటీ జరిగింది. ఈ భేటీలో చాలా అంశాల గురించి చర్చించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల సమీక్ష, అదేవిధంగా రాజ్యసభకి ఎవరిని నామినేట్ చేయాలి అనే దాని మీద కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈసారి రేసులో ఎవరుండే అవకాశం ఉంటుంది? మరి ఈ రోజు జరిగిన భేటీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంది అనుకోవాలా సార్? మొదటగా భేటీ ఎందుకోసం జరిగింది అంటే, ఇప్పుడు తాడి చెట్టు ఎత్తుకెక్కేవారని దూడగట్టి కోసం అన్నట్టు కొన్ని రహస్య విషయాలు మాట్లాడుకుంటారు. మీరన్నా ఎవరికి ఇవ్వాలి ఇట్లాంటివన్నీ అక్కడ ఏమి ఉండే. రాజ్యసభ మన ఇద్దరు మెంబర్లు ఉన్నారు, వారికి దేనికి ఇద్దాం అనేది అంత బహిరంగంగా చర్చించారు అంటున్నాను నేను. ఎందుకంటే అధిష్టాన వర్గం ఎవరికి అనుకుంటుందో లాస్ట్ సీట్ కవర్ పంపుతుంది, అదే ప్రకారం జరుగుతుంది కనుక దాని మీద బహిరంగ చర్చ ఉండదు. ఇంతమంది మంత్రుల మధ్య అసలు ఉండదు. ఒక ముగ్గురు నలుగురు కలిసినట్టు వేరు, అప్పుడు కూడా వేరువేరుగా విచారిస్తారు. ఉదాహరణకు పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, అట్లానే మనకు ఉప ముఖ్యమంత్రి పోయిననుకోండి, వీళ్ళ ముగ్గురితో సమిష్టిగా మాట్లాడతారు, వాళ్ళు వేరువేరు కూడా మాట్లాడతారు, అప్పుడు డిసైడ్ చేస్తారు. అంటే రాజ్యసభ చైర్మన్, రాజ్యసభలో ఎవరికి ఇవ్వాలి అనే చర్చ మాత్రం ఇంత పెద్ద విస్తృత సమావేశం అస్సలు ఉండదు అంటున్నాను. అది చర్చించారు కూడా చర్చించారు అంటున్నాను. మరి ఏం చర్చించినట్లు లెక్క? అసలు మొట్టమొదటి నాకు అభ్యంతరం ఏంటంటే, ఒక పౌరునిగా నా అభ్యంతరం ఏంటంటే, ఒక మంత్రివర్గం మొత్తం పోయి ఢిల్లీలో కూర్చోవడం ఏంటి అంటున్నాడు. అది పార్టీ కావచ్చు, పార్టీ అధ్యక్షుడు ఇంట్లో కావచ్చు, కానీ మంత్రివర్గ సమావేశం అన్నంత పెద్ద పని చేసి అందరూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, మంత్రివర్గంలో మంత్రులందరూ హైదరాబాద్, ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పోలవం అంటూ అక్కడికి వెళ్ళి చేయడం అంటే ఒక రకంగా మరొక మన ఏమంటారు అని డిఫాక్టో మంత్రివర్గం కూర్చున్నట్టు లెక్క అక్కడ కదా. అంతే, అందరు కూర్చున్నట్టే కదా అక్కడైతే. అటువంటి అప్పుడు మరి ఆత్మగౌరవం ఎక్కడ, తెలంగాణ ఏంటిది, ఏం సంగతి? ఇప్పటి వరకు అయితే మంత్రివర్గం అంతా కూర్చుంటే అయితే సెక్రటేరియట్ హైదరాబాద్ లో కూర్చుంటారు. లేదనుకుంటే మొట్టమొదటిసారి మాత్రమే మంత్రివర్గం వేరే దగ్గర సమావేశమైంది రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కూడా మొన్న ఒక్కటే నాడు జరిగింది. అది సమ్మక్క సారక్క జాతర జరుగుతున్నప్పుడు మేడారంలో గెస్ట్ హౌస్ లో కూర్చున్నారు. ఒకటే ఫస్ట్ టైం హైదరాబాద్ దాటి మంత్రివర్గ సమావేశం. కానీ అనధికారిక మంత్రివర్గ సమావేశం దీనిలో కూడా రికార్డు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీకి వెళ్ళింది అంటున్నాను. ఏమంటే మీరు పార్టీ పని మీద పోతే ఎవరు వద్దన్నారు. మంత్రివర్గంలో కొంతమంది పోయి ఏదో కూర్చున్నారంటే వేరు, కానీ మొత్తం మంత్రివర్గాన్ని సమీక్షించడానికి ఢిల్లీ పిలిపించుకున్నారంటే ఇది వరకు చెప్పిన ఆత్మగౌరవ సమస్య కూడా అంటున్నారు. తెలంగాణ ఆత్మగౌరవ సమస్య అంటున్నారు. సరే, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు మూటలు బాటలు వాటి గురించి మాట్లాడి నాకు తెలియదు, కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు కీలకమైన ప్రశ్న వేస్తున్నాను వీళ్ళకి. ఏమని? ఈ మంత్రివర్గం అక్కడికి పోవడానికి ఖర్చు ఎవరు పెట్టుకున్నారు? ప్రభుత్వం పెట్టుకుందా, పార్టీ పెట్టుకుందా? పార్టీ పెట్టుకుంటే తప్పలేదు, ఎందుకంటే పార్టీ సమీక్ష సమావేశం పోయిండు. కానీ ప్రభుత్వమే కనుక ఎయిర్లైన్స్ టికెట్ కొన్నదనుకోండి, అప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు. మీ పార్టీ మీటింగ్ కోసం మన ప్రజాధనం దుర్వినియోగం కావాలంటున్నాడు. ఈ మాట ఎవరు మాట్లాడారు? ఎందుకు మాట్లాడారంటే అన్ని పార్టీలు అధికారంలోకి వచ్చిన ఇదే పని చేస్తాయి. వాళ్ళ వ్యక్తిగత పనుల మీద పోయినా సరే ఏదో చిన్న పని తొలగించుకొని దాని ద్వారా మొత్తం అంతా దానికోసం పోయినామని చెప్తుంటారు. కనుక ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం. రెండోది ఆత్మగౌరవం తాకట్టు పెట్టండి. అవును, ఆత్మగౌరవం అంటే ఏంది? కింద స్థాయిలో కూడా తక్కువేం లేవు. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఆఫీసర్గా మారిపోయినాక ప్రాంతీయ పార్టీలు అయితేనేమో అయితే ఫామ్ హౌస్ లో మీటింగ్ ఉంటది. కానీ ఇప్పటికి కూడా నాకు తెలిసి ఫామ్ హౌస్ లో మంత్రివర్గ సమావేశం పెట్టలే కేసీఆర్ గారు. లేకుంటే రేపు మనకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన తాడేపల్లి గూడెంలో మొత్తం తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం మంత్రివర్గ సమావేశం ఎప్పుడు పెట్టలేదు. మంత్రివర్గ సమావేశం అంటే ఆఫీసులో జరగాలి. కానీ అది విడిచిపెట్టి ప్రాంతీయ పార్టీలే చేస్తాయి అనుకుంటే, అంతకంటే జాతీయ పార్టీ కూడా ఇవాళ ఖర్గే గారి ఇంట్లో మొత్తం మంత్రివర్గాన్ని పిలిపించిందంటే అది దానిలో 4-5 ఉన్నాయి అనుకుంటున్నాను. అయితే ఒకటి ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఏం చెప్పాలి? మనం 2 ఏళ్లుగా మనం ఏం హామీలు ఇచ్చినాం, ఏమి చేసినాం, ఏం అవ్వలేని, ఏం అవ్వాలి కాదు కదా. చెప్పుకోవడానికి మిగిలింది ఏమన్నా? ఉచిత బస్సు, 200 యూనిట్లు మన యూనిట్ల విద్యుత్ ఫ్రీ, రుణమాఫీ సగం, అంతే కదా, మొత్తం చేయాలి కదా, సగము 30 రుణమాఫీ. ఇవి తప్ప ఏం చేసాను చెప్పండి? ఒకటి ఉచిత విద్యుత్ అంటే 200 యూనిట్ల వరకు, రెండోది బస్సు, మూడోది 3 తప్ప రైతు బంధు, రైతు భరోసా విషయంలో సగం పెట్టడమే. మీరు ఏ హామీ అయినా అంటే రాహుల్ గాంధీ గారు హాజరైన రైతు డిక్లరేషన్ వరంగల్ది
రైతులకు 5 డిక్లరేషన్లు 5 ఇచ్చారు హామీలు, ఒక్కటి కూడా అమలు కాలేదు ఇప్పుడు పూర్తిగా కదా. అట్లానే సరూర్ నగర్ లో నిరుద్యోగ వృత్తి ఇస్తా అనేది మన ప్రియాంక గాంధీ, అదే అమలు కాలేదు. అట్లాగే మల్లికార్జున మన సిద్ధరామయ్య వచ్చి మనకు కామారెడ్డిలో 42% బీసీల రిజర్వేషన్ ఉన్నారు. ఆ 3 డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, సరూర్ నగర్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఏమన్నా అమలైనయా? ఇవన్నీ కలగలిపి పెద్ద సభ పెట్టి హైదరాబాద్ లో మరి సోనియా గాంధీ గారు కూడా వచ్చి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టింది. మరి 420 హామీలు, 13 గ్యారెంటీలు, 13 హామీలు, 420 ఉప హామీలు కలిపి మనం దీని మీద సమీక్ష చేస్తున్నారని చేస్తే అటలీ ప్రాప్ అన్నట్టు లెక్క. సరే, ఒక్కటి మాత్రం నిజమైందంటే మన పంచాయతీ ఎన్నికల్లో అంతకుముందు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, ఆ అసెంబ్లీ, అంతకుముందు కంటోన్మెంట్ ఉప ఎన్నిక అసెంబ్లీది, ఇవన్నీ వరుస గెలుచుకుంటూ వస్తున్నారు. ఇది మాత్రం నిజం. ప్రజలకు ఎంత అసంతృప్తి ఉన్నా ఏమున్నా కూడా ఇంకో 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారు అధికారంలో అని చెప్పి అచ్చంగా వీళ్ళకి పట్టం కడుతున్నారు. అది వాస్తవం. ప్రజల తీర్పును ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టి ఏం చేసినా ప్రజల తీర్పు ఇటువైపు ఉన్నది. అది విజయమే అంటున్నాను. తప్పైనా ఒప్పైనా విజయం అంటున్నాను. ప్రజల తీర్పును ఆహ్వానించదు. ఇప్పుడు ఈ ఢిల్లీలో జరిగిన సమావేశంలో నేను 3 అంశాలు అనుకుంటున్నాను. ఒకటేమో ఈ మంత్రుల మధ్య పొరపచ్చాలు ఉన్నాయి కదా, మీరు అనవసరంగా పార్టీ పరువు తీస్తున్నారు, దీని సంగతి ఏంటని మాట్లాడడానికి 1 to 1 మాట్లాడిందా, కలిపి మాట్లాడిందా అనేది ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు తయారయ్యాయి తెలంగాణ. ఒకటేమో అసలు ఒరిజినల్ కాంగ్రెస్, రెండోది ఫిరాయింపుల కాంగ్రెస్. నేను అన్న మాట కాదు, ఎవరన్నా అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు మొన్న, 5గురికి హామీ ఇచ్చి తెచ్చుకున్నారు మంత్రివర్గం తీసుకుంటామని, నాతో సహా నన్ను కూడా, కానీ 4గురికి మంత్రి పదవులు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అంటున్నారు. అంటే ఏంది? ఇది ఫిరాయింపుల రాజకీయం. అంటే కాంగ్రెస్, రాజగోపాల్ రెడ్డి ఆయన ఏమన్నా 4గురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఒకరికేమో జూబాలి కృష్ణారావు, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అట్లానే మన తుమ్మల నాగేశ్వరరావు, ఈ 4గురికి ఇచ్చారు మీరు. నేను 5 నాకు కూడా అదే హామీ ఇచ్చారు. మా అన్న మంత్రి అని తెలియదా, నీకు మంత్రి వారిని తీసుకుంటామని తెలియదా, అన్నదమ్ములు ఉన్నామని తెలియదా, ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నాను కదా. ఆయన నిశ్చిగా చెప్తే నేను 5 ముఖ్యమంత్రి అవుతా, సమస్యలు ఇవ్వమంటున్నాను. మరి దీని మీద వ్యాఖ్యల మీద ఏమన్నా చెప్తారా? పోయింది మంత్రివర్గమే కనుక రాజగోపాల్ పోలే, అక్కడ సమాధానం ఆయన దొరకదు. రెండోది ఏంటంటే ఇంటర్నల్ గా మొదటి నుంచి కట్టర్ కాంగ్రెస్ ఉన్నారు. ఒకటేమో మనకు పాత కాంగ్రెస్, రెండవది ఏమో ఇప్పుడు చెప్పిన ఫిరాయింపుల ద్వారా వచ్చిన వాళ్ళు సగం మంత్రివర్గంలో వాళ్ళే ఉన్నారు. 16లో 6 అయితే ఉన్నారు గ్యారంటీ. ఇకపోతే మూడోది ఏంటి, రేవంత్ రెడ్డి వర్గం ఉంటున్నది. రేవంత్ రెడ్డి తన వర్గాన్ని, తెలుగుదేశం నుంచి వచ్చిన వర్గాన్ని కాపాడుకుంటున్నారు, ఆయన ఇస్తున్నారు. ఈ 3 వర్గాల మధ్య సమన్వయం పిలిచిందా అనేది ఒకటి ఉన్నది. సరే, మూటలు మాటలు నేను మాట్లాడను, ఎందుకంటే అది బీఆర్ఎస్ వాళ్ళు చూసుకుంటుంది. ఎందుకంటే ప్రతిపక్షం కదా, వాళ్ళు మూటలు ఎవరు మోసిండ్రు, ఎక్కడికి మోసిండ్రు, అంతకుముందు ప్రగతి భవన్ మోసిండ్రా వీళ్ళు, ఇప్పుడేమో ఢిల్లీకి మోస్తుండ్రా, వాళ్ళు మాట్లాడుకోవాల్సింది. వాళ్ళ రాజకీయ విధాలు మనకు కాల్లో చెప్పుల్లో కాలు పెట్టదు. ఇప్పుడు ఢిల్లీ మీటింగ్ ద్వారా 3 విషయాలు మనకు స్పష్టమవుతున్నాయి. ఈ లోకలను పరిష్కరించడానికి కూర్చుని పెట్టారని ఒకటి అనుకుంటున్నాను. మంత్రుల పనితీరును కూడా అంచనా వేస్తున్నారు. కొంతమంది మంత్రులు జిల్లాలో ఉండి కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో గెలిపించుకోలేకపోయారని మన మున్సిపల్ ఎన్నికల్లో, అట్లాగే అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోయారని అదొకటి వస్తుంది. రెండోది మంత్రులు వివాదాస్పదంగా మారుతున్నారని దాని మీద కూడా చర్చించవచ్చని నేను అనుకుంటే బహిరంగ చర్చ అనేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా మీకు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అంతర్గత అరాచకత్వం ఎక్కువ అంటున్నారు. అంటే ఎవరైనా ఎవరి మీద మాట్లాడతారు, ఏమైనా చేస్తారు కనుక ఒక్క అధిష్టాన వర్గాన్ని ఏమనకపోతే చాలా అనుకుంటారు. కానీ దాన్ని అన్నవాడిని కూడా ఏం చేస్తలేరు కదా. ఇప్పుడు గతంలో వెంకటరెడ్డి గారు ఏమన్నారు, నువ్వు 100 కోట్లు ఇచ్చి నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నావు అన్నారు. మన 100 కోట్లు ఎవరికి ఇచ్చినట్టు? సోనియా గాంధీకి ఇచ్చినట్ట, రాహుల్ గాంధీకి ఇచ్చినట్ట, ప్రియాంక గాంధీకి ఇచ్చినట్ట, మల్లికార్జున ఖర్గేకి ఇచ్చినట్ట కదా. ఆ మాట అంటే కూడా ఆయన ఏం చేయలేదు. తమ్ముడికి ఓటేయండి, బీజేపీలో చేయండి, మా తమ్ముడే నేను పార్టీలో ఉన్నా సరే, అమెరికా నుంచి ఫోన్లు చేసి కాంగ్రెస్ శ్రేణులు తమ్ముడికి అనుకూలంగా మార్చినప్పుడు వెంకటరెడ్డి గారిని వాళ్ళు చేసిన మంత్రి పదవి ఇచ్చింది కదా బహుమతి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఏది పడుతుంది మాట్లాడుతుంటే ఆయన ఏమంటలేరు. కానీ జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? కట్టర్ కాంగ్రెస్ వాది, మంచో చెడ్డో, నేను చనిపోయేటప్పుడు కూడా కాంగ్రెస్ కండువాది, కాంగ్రెస్ జెండా కప్పుకొని చచ్చిపోతా అంటున్నాడేమో. నీవు ముందు వచ్చిన చెవుల కంటే ఎందుకు వచ్చిన కొమ్ములు వాడినట్టు సంజయ్ ను పోటీగా పెట్టి పార్టీ టికెట్లు పంచారు కదా. అవతల నుంచి వచ్చిన వాడికేమో పెద్దపీట వేసి, లోపల వాడికేమో తెచ్చితే ఏమైంది, ఆయన తిరగబడ్డారు. తక్కువ ఆయన పోటీ చేయించిన ఇంటి పేర్లు గెలుచుకున్నారు. ఇది ఒకటి ఉంది కూడా. అంటే ఆరోపణల ప్రత్యారోపణ వల్ల కూడా ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు ఎక్కువ చేస్తున్నారని, రేవంత్ రెడ్డి కావాలని చేయిస్తున్నారని, వాళ్ళు బదనాలు చేస్తున్నారని ఆరోపణలు కూడా కాంగ్రెస్ వాదులే చేస్తున్నాను, నేను చేసింది కాదు. కనుక ఈ మొత్తం లోకలు పరిష్కరించడానికి ఇక్కడికి వస్తే ఇంకా గుట్ట అవుతుంది అనుకున్నారు. కానీ ఎక్కడికి పిలిచిన విషయం ఇదే కదా. ఇప్పుడు అదే ముగ్గురు హైదరాబాద్కి వచ్చి సమీక్షిస్తే అయిపోయాయి కదా. కానీ హైదరాబాద్కి వచ్చి ముగ్గురు, ఏదైతే ముగ్గురు 4 వేణుగోపాల్తో సహా
అంటే ముగ్గురే ఉన్నారు కదా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్, ఈ ముగ్గురు సమీక్షించారు. ఈ ముగ్గురు ఇక్కడికి వస్తే అయిపోయేది కదా అనొచ్చు. కానీ ఈ ముగ్గురు ఇక్కడికి వస్తే ఏంటంటే ఇంకా టామ్ టామ్ అయితే అనుకుంటున్నారు. కానీ ఎక్కడైనా టామ్ టామ్ అవుతుంది. ఇప్పుడు మనకు ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది కనుక గౌరీ, మీరు అమెరికాలో కూర్చున్న ఈ విషయం అయితే మనం నిమిషాలు తెలుసుకుంటాం కదా. కానీ మొత్తం మీద ఈ మంత్రివర్గం మొత్తం పోయి అక్కడ కూర్చోవడం అనేది తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టడమే. గతంలో కేసీఆర్ గారు అన్న మాటలు నిజమవుతున్నాయి అనిపిస్తుంది నాకు. 66 సార్లు, నెలకు 10 సార్లు పోతాడు అన్నారు. నిజంగానే రెండేళ్లు పూర్తయింది. 24 అయితే నెలకు 2 సార్లు అయితే పోయినట్టే కదా. 24 నెలలు ప్లస్ 26 నెలలు అంటే 56 సార్లు కన్నా 62 సార్లు 63 సార్లు పోయిండట రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి. అధిష్టాన వర్గం ఢిల్లీలో ఉంటది. ప్రాంతీయ పార్టీ కాదు కనుక జాతీయ పార్టీ ఎవరైనా కాదన్న. కానీ ఇన్నిసార్లు ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రత్యేకించి మొత్తం మంత్రివర్గంలో మంత్రులు మొత్తం కట్టగట్టుకుని ఎందుకు పోవాల్సి వచ్చింది? ఆ పోయిన ఖర్చులు ఎవరు భరించారు? మన ప్రజల సొమ్మ, పార్టీ సొమ్మ తేల్చాల్సిన అవసరం ఉన్నట్టు ఇప్పుడు ఆ లోపల అంతఃపురంలో ఏం జరిగిందో మనకి ఇప్పటింత తెలియదు. కనుక రేపటికి మీరు అన్నట్టు రాజ్యసభ సభ్యుల నిర్ణయమకమా, లేకుంటే రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెడతారా పెట్టరా, ఆ వ్యూహం కూడా ఖరారు అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం, చేస్తున్నాను. మొత్తం అంతర్గత కలహాలు పరిష్కరించుకోవడానికి మాత్రమే అక్కడికి పోయినా నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.